మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి పెద్ది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. RRR తర్వాత రామ్ చరణ్ చేస్తున్నది భారీ ప్రాజెక్టు కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మంచి బజ్ ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక మిగిలిన కీలక సన్నివేశాలు మరియు కొన్ని పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఇక ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ఈ సినిమాలో ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ ఉండబోతోందని ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది. ఈ సాంగ్ లో ఎవరు కనిపించబోతున్నారు అనే విషయం మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే మొదటగా ఈ సాంగ్ కోసం మృణాల్ ఠాగూర్ పేరు కూడా బలంగా వినిపించింది. ఆమె ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి. సీతారామం వంటి సినిమాలో మంచి గుర్తింపు పొందారు. అందుకే ఈ స్పెషల్ సాంగ్ లో ఆమె కనిపించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆ విషయం ఫైనల్ అయినట్టు అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. ఇక తాజాగా మరో పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది హాట్ బ్యూటీ ఆయేషా ఖాన్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె కొత్తేం కాదు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆయేషా ఖాన్ పేరును ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. కారణం ఏమిటంటే ఆమె గతంలో చేసిన ఒక స్పెషల్ సాంగ్ చాలా పెద్ద హిట్ అవ్వడం. అందుకే పెద్ది సినిమాలో కూడా ఆమె కనిపిస్తే ఆ పాటకు మరింత క్రేజ్ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే రామ్ చరణ్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆయేషా ఖాన్ కూడా ఆసక్తి చూపుతున్నట్టు ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్ బయటకు రావడంతో అభిమానుల్లో చర్చ మరింత పెరిగింది. నిజంగానే ఈ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ చేస్తోందా లేక ఇది కేవలం ఒక రూమర్ మాత్రమేనా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మరి ఈ సాంగ్ నిజంగానే ప్లాన్లో ఉంటే అది ఎంత గ్రాండ్ గా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకు సంగీతం అందిస్తుంది మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లో ఒక మాస్ సాంగ్ వస్తే అది ఖచ్చితంగా పాన్ ఇండియా వైడ్ గా పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రామ్ చరణ్ ఎనర్జీకి తగ్గట్టు ఒక మాస్ బీట్ వస్తే ఆ పాట ప్రేక్షకులను ఊపేస్తుందని చెప్పాలి. ఇక దర్శకుడు బుచ్చిబాబు సానా గురించి చెప్పాలంటే ఆయన సినిమాలో భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ రెండూ బలంగా ఉంటాయి. ఉప్పెన సినిమా ద్వారా ఆయన తన దర్శకత్వ ప్రతిభను ఇప్పటికే నిరూపించారు. ఇప్పుడు రామ్ చరణ్ వంటి స్టార్ హీరోతో ఆయన చేస్తున్న ఈ సినిమా కథ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో కూడిన భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోందని కూడా వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ ఇందులో పూర్తిగా కొత్త లుక్లో కనిపించబోతున్నాడని సమాచారం. అలాగే జాన్వీ కపూర్ పాత్ర కూడా కథలో చాలా ముఖ్యమైనదిగా ఉంటుందని చెబుతున్నారు. ఆమె ఈ సినిమాతో తెలుగులో మరింత స్థిరపడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇప్పుడు అందరి దృష్టి మాత్రం ఆ స్పెషల్ సాంగ్ పైనే ఉంది. నిజంగానే ఆయేషా ఖాన్ ఆ సాంగ్ లో కనిపిస్తారా లేక మేకర్స్ మరో సర్ప్రైజ్ ప్లాన్ ఏమైనా చేస్తున్నారా అన్నది త్వరలోనే క్లియర్ అవుతుంది. ఒకవేళ ఆయేషా ఖాన్ నిజంగానే ఈ సాంగ్ చేస్తే ఆమె గ్లామర్, రామ్ చరణ్ ఎనర్జీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అన్నీ కలిసి ఆ పాటను భారీ హిట్గా మార్చే అవకాశం ఉంది. అప్పుడు ఆ సాంగ్ సినిమా రిలీజ్కి ముందే పాన్ ఇండియా వైడ్గా వైరల్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇది సినిమా ప్రమోషన్కు కూడా పెద్ద బూస్ట్ అవుతుంది. మరి చివరికి మేకర్స్ అభిమానుల కోరికను నెరవేర్చుతారా లేక మరో కొత్త స్టార్ను ఈ సాంగ్ కోసం తీసుకొస్తారా అన్నది వేచి చూడాల్సిందే. ఒక విషయం మాత్రం ఖాయం, రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పెద్ది సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో ఒకటిగా మారింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇక మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేసేయండి.